ఏవా ఈ అవమానం భరించడం నా వల్ల కావట్లేదు. బాధపడకు భైరవా, ఇది బాధ కాదు, ఆవేశం, ఆక్రోశం. ఆవేశపడితే అనర్థాలు జరుగుతాయి, నీకు తెలుసుగా. నాకు తెలుసు. ఈ గుండె ఎంత మండుతుందో నీకు తెలీదు. నాకు తెలుసు, అవమానం నీకు జరిగితే నాకు జరిగినట్టు కదా. నాకు జరిగింది మామూలు అవమానం కాదు. వాడు నా స్థావరానికే వచ్చి నన్నే కొడతాడా, అది ఒక ఆడదాని ముందు. అది తలుచుకుంటేనే విస్కీలో విషయం కలుపుకొని తాగాలనిపిస్తుంది. బాధపడకు భైరవా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నిజమే, నేను విషయం తాగటం కాదు, వాడి పచ్చిలెత్తులు తాగాలి. దాని పొగరబోతు సొగసుల్ని నలిపి నాశనం చేయాలి. అప్పుడే ఈ గుండె మాట చల్లారుతుంది. కరెక్ట్, ఇప్పుడు కసాయి కాలభైరులా మాట్లాడావు. జరగాలి, అదే జరగాలి, అలాగే జరగాలి. ఈ కాలభైరవుడు కక్ష కడితే కక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ప్రపంచానికి తెలియజేయాలి. ఎప్పుడు చేస్తావో చెప్పు, మన సైన్యాన్ని సిద్ధంగా చేస్తా. వద్దు, ఎవ్వరు వద్దు. వాడిని నా చేతులతో నేనే చంపాలి. చంపేది నువ్వే కానీ మనం చంపవలసిన శత్రువు సామాన్యుడు కాదు. అది నిజమే. మనకు అందుబాటులో ఉన్న గుండాల కొడుకులందరినీ వాడి గుండెలు తీల్చి రక్తం తాగాలని మరి చెప్పు. చెప్పనక్కర్లేదు, వాడు చేస్తే అన్ని సర్దుకుంటాయి. భగభగమండే అగ్ని పర్వతాన్ని చూసావా బాబు? సరిగ్గా అలాగే ఉంది నా పరిస్థితి. నేను కూడా అలాగనే ఉన్నాను. మీరేం కంగారు పడకండి, సత్తే వాడే సర్దుకుంటాడు. వాడికి ఈ రాత్రే మరణ ముహూర్తం పెట్టాలని నిశ్చయించాను దొరబాబు. ఏమంటావు? నువ్వు ఎలాగంటే అలాగే. నిప్పకు గాలి తోడైంది, ఎవడైనా అడ్డుపడితే మాడి మసి అయిపోవటమే. ఈసారి మన గురి తప్పితే మనం బ్రతకడం అనవసరం. పథకం పక్కాగా ఉండాలి, అనుమానం లేదు. ఈరోజు వాడు సావు ఖాయం. వాడిని ఎప్పుడెప్పుడు చంపాలా అని ఆరాటంగా ఉంది. దేవుడు పగల తర్వాత రాత్రి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇలాంటి పుణ్యకార్యాలు చేసుకోవడానికి. అవును, పాపాలు ఎప్పుడు రాత్రి కూడా చేస్తేనే రంజుగా ఉండేది. పని పూర్తయ్యాక పండగ చేసుకుందాం. రాత్రి శివరాత్రి ఒకేసారి వచ్చినంత ఆనందంగా చేసుకుందాం. ఆ ఏర్పాట్లు కూడా సిద్ధంగా చేశా. శివ, శభాష్. నేను ఒక ఫోన్ కాల్ కొడితే మన వాళ్ళు అందరూ వస్తారు, అందరం కలిసి ఈ పండుగ చేసుకున్నాం.